ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు మారెళ్ళ రవిశాస్త్రి గారు ఉన్నారండి. ఎంతో మంది గురువులని మనకు పరిచయం చేశారని చెప్పుకోవాలి. చాలా మంది అండి, కనీసం మన దగ్గరలో ఉన్నవాళ్ళు మనకు తెలియలేదే, ఇంత జ్ఞానులు, ప్రత్యేకించి మనకి ఇన్ని రకాలుగా సన్మార్గంలో నడవటానికి ఎంతో బాగా ఉపయోగపడే గురువర్యులు, వాళ్ళందరినీ కూడా పరిచయం చేసిన వ్యక్తి ఆయన. వారితో మాట్లాడదాం, వారి గురించి చాలా విలువైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు గురుగారు? సూపర్. మళ్ళీ 5 years తర్వాత 5 years తర్వాత లాంగ్ గ్యాప్. అసలు చాలా చేంజ్ వచ్చేసింది. నిజంగా జీవితం అలా మారుతుంది అనమాట. కానీ ఎంతమంది గురువులు, నేను అసలు కొన్ని చూసి అసలు రవి గారు వల్లే ఇంటర్వ్యూ చేస్తున్నారే. కొంతమంది గురువుల్ని కలవటం, వాళ్ళ చూపు తాకటం కూడా, అంటే మన పైన ఆ చూపు పడడం అనేది ఒక అదృష్టం అంటారండి. అసలు పాదాలైతే మనం సృజించకూడదని చెప్తారు. ఒకసారి చూస్తే చాలు, వాళ్ళ చూపు మన మీద పడితే చాలు గురువర్యులు అనుకుంటాం. అలాంటిది మీరు వాళ్ళతో అరగంట గంట ఇంటర్వ్యూస్ చేయటం అనేది నిజంగా అదృష్టం. నాకు తెలిసినంత వరకు అయితే అది నాకు చాలా సంతోషం అనిపించింది. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అంటే ఇది ఇంటర్వ్యూస్ చేయడం కానీ, ఇప్పుడు మీరున్నారు డిఫరెంట్ టెంపుల్స్ ట్రావెల్ అవుతున్నారు. ఇప్పుడు కాశీ వెళ్ళాలన్నా, నేపాల్ వెళ్ళాలన్నా, రామేశ్వరం వెళ్ళాలన్నా, ఇవన్నీ ఆ యొక్క క్షేత్రపాలకుడు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు కూడా వెళ్ళలేరు. కాబట్టి మీరు వెళ్తున్నా కానీ అక్కడికి వెళ్ళిన వాడికి ఆ స్వీట్నెస్ తెలుస్తుంది. ఒక గురువు దగ్గరికి వెళ్ళిన వాడికి ఆ స్వీట్నెస్ తెలుస్తుంది. మనం బయట నుంచి కూర్చొని పాయసం ఎంత బాగుంది అని చెప్తే కాదు. అంటే ఒకటి ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ నేను, అంటే మీకు తెలిసినంత వరకు 2016-17 ఈ ప్రాంతం వరకు ఏంటంటే నేను వెళ్ళి తెలుసుకుంటూ ఉండేవాడిని, నాకున్న సాధన పరంగా వీటికి. ఆ తర్వాత ఏంటి అంటే యాదృచ్ఛికంగా మనకి పిఎంసి ఛానల్లో ఒక ఇంటర్వ్యూ నేను చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఏదో టీవీలో కనిపిస్తున్నాను కదా అని కొన్ని ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత నా ఆస్ట్రాలజీ ప్రాక్టీస్, నాకు దీని మీద ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నాను. 2 ప్యారలల్గా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఏమైంది అంటే, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓహో, గురువుల్ని చేసి నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ ఆశ్రమానికి వెళ్తే కొన్ని మార్పులు చూశాను. అంటే అక్కడ కొన్ని కన్స్ట్రక్ట్ అవ్వటం, ఒక గుడికి వెళ్తే ఆ గుడిలో ఓ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశాం. ఏంటంటే అక్కడ 2005 వరకు 6 వరకు బాగా పెళ్ళిళ్ళు జరిగాయి, బాగా అందరూ జనాలు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు అంటే, అప్పటి వరకు దాని పక్కన ఒక వాగు పారేది, అదే వాష్రూమ్స్కి, అదే అన్నిటికీ, స్నానాలకు కానీ అన్నమాట. ఆ తర్వాత కల్చర్ మారింది, టాయిలెట్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఆ టాయిలెట్స్ లేవు. మండపం అంతా బాగుంది, టాయిలెట్స్ లేవు. తర్వాత ఎవరో నేను ఇట్లా కడితే బాగుండు అని నేను ఒక 25,000 ఇచ్చొచ్చా. తర్వాత మొత్తం ఒక 7 lakhs కలెక్ట్ అయ్యి, ఒక జెంట్స్కి ఒక 7 టాయిలెట్లు, లేడీస్కి ఒక 7 టాయిలెట్స్, వాష్రూమ్స్ కన్స్ట్రక్ట్ అయినాయి. అలా అయిపోవటం వల్ల మళ్ళీ అక్కడ మ్యారేజెస్ స్టార్ట్ అయినాయి. ఓహో, ఇటువంటి చేంజెస్. ఒక ఆశ్రమానికి వెళ్తే అక్కడ అన్నదానానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటాం. తర్వాత ఎవరో 2 లారీలు బియ్యం తోలిపోయారయ్యా మీ ఇంటర్వ్యూ చూసి అనేసి చెప్పడం. అలాగే వేరు వేరు ఆశ్రమాలు, లేకపోతే ఎక్కడెక్కడో వెళ్ళేసి ఇప్పుడు ఒక మంత్ర దీక్ష తీసుకోవాలంటే ఎన్నో లక్షలు ఇస్తే ఇస్తాను, లేకపోతే 50,000 ఇస్తే మంత్రం ఇస్తాను అన్నారు. మనం కుర్తాలం స్వామివారు, శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు ఇంటర్వ్యూ చేసి ఇక్కడ మంత్ర దీక్ష వాళ్ళు ఇస్తున్నారంటే ఇప్పుడు వేల మంది, లక్షల మంది వెళ్ళేసి ఆయన దగ్గర తీసుకోవడం. అప్పుడు వరకు ఏంటంటే వారు అంత ఫ్రీగా అవైలబుల్లో ఇస్తారని తెలియదు జనాలకి. అంటే వారి గ్రూప్లో ఉన్న వారి వరకు తెలుసు. వారు వెళ్తే ప్రతి ఒక్కరికి వెళ్ళినా కానీ నీకు ఏ దేవత అంటే ఇష్టమని ఇస్తారు. అలా డిఫరెంట్గా మంత్ర దేవత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మొన్న మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు, మన సంత సదానంద బాబుగా. 110 ఏళ్ల వయసులో ఎంత ఫిట్గా ఉన్నారు వాళ్ళు. అట్లాంటి యోగుల్ని వాళ్ళు నన్ను హిమాలయాల్లో తిప్పి చూపించారు. 200+ యోగులు కొంతమంది ఉన్నారు, లుక్ లైక్ 40. సో ఇంతమందిని మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, అసలు ఫస్ట్ మీ జర్నీ చెప్పండి. మీరు ఏం చదువుకున్నారు? ఆస్ట్రాలజీ వైపు రావడానికి రీజన్ అంటే నాదేంటి అంటే, నార్మల్ కనిగిరి, ప్రకాశం జిల్లా, ఒక నార్మల్ ఫ్యామిలీ. నాన్నగారు ఫార్మింగ్, ఇట్లా ఇంట్లో బ్రాహ్మిన్స్ కాబట్టి కొద్దిగా రిచువల్స్ ఇవన్నీ ఉంటాయి, నేర్చుకోవటం ఇంట్రెస్ట్.
ఆ తర్వాత టర్నింగ్ పాయింట్ అంటే నా 4.5 years ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా నాకు నత్తిగా మాటలు వచ్చాయి. అప్పుడు నంద్యాల నుంచి నంద్యాల తాత అనేవాడిని. ఆ తాతగారు ఒకరు వచ్చేసి నాలుక మీద ఏదో బీజాక్షరాలు రాసేసి ఏదో హోమం చేయించేసి ఆయనకేదో మా ఊర్లో ఎవరో ల్యాండ్ డొనేట్ చేశారని వచ్చాను. ఆయన నా చేత కొంత సరస్వతి సాధన చేయించడం. ఆ తర్వాత మా ఊర్లో ఏదో ప్రతిష్టా కార్యక్రమానికి శృంగేరికి సంబంధించిన, అంటే శృంగేరి అంటే మెయిన్ స్వామివారు కాదు, దానికి సంబంధించిన ఆ పీఠంలో నేర్చుకున్న ఓ స్వామివారు రావటం. ఆయన ఇది అప్పుడు నేను ఎంత 6th class అట్లా ఉన్నాను. దక్షిణామూర్తి ఇట్లా కొన్ని మంత్రాలు ఇచ్చి చేయమని చెప్పడం. ఆ తర్వాత నేను జిల్లెళ్ళమూడి అమ్మ ఆశ్రమంలో 2 years చదవటం. అక్కడికి వెళ్ళంగానే ఇంకా పూర్తి స్పిరిచువాలిటీ తగులుకోవడం. ఆ తర్వాత రాఘవ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేసి వారింట్లో రాజంపల్లె పొదిల దగ్గర వారింట్లో కూర్చొని కొద్దిగా వేదం నేర్చుకోవడం. ఆ తర్వాత కొన్ని 100 పెళ్లిళ్ళు చేయించడం. అలా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా కూడా కనిగిరిలో పెళ్ళిళ్ళు చేయిస్తూ అట్లా ఉంటాం. చేయిస్తున్నాను, తాళి కట్టిస్తున్నాను, కాలు దొక్కిస్తున్నాను, దీని మీనింగ్స్ ఏంటి అనే దగ్గర నా స్పిరిచువాలిటీ స్టార్ట్ అవటం. అక్కడ భిక్షమయ్య గురూజీ గారు దగ్గరకు వెళ్ళి అవన్నీ కోర్సులు మొదటి నుంచి BST వరకు అన్ని కోర్సులు చేయటం. అలాగే వేదాద్రి మహాముని గారు అని ఉన్నారు తమిళనాడు, ఆయన కుండలిని యోగా మీద అన్ని కోర్సులు అట్లా చేయటం. అలా క్రియాయోగా మీద కొన్ని కోర్సులు చేయటం. అలాగే డిఫరెంట్ మెథడ్స్ ఋషికేశ్, హరిద్వార్లో ఇలా ఉంటాయి, ఒకటి హఠయోగా అని ఇట్లా ఈ యోగాల మీద చేయటం. ఏవి ఉంటే ఎక్కడుంటే అక్కడ పోయి నేర్చుకోవడం. ఆ తర్వాత పత్రిజీ గారితో బాగా కనెక్ట్ అయ్యి వర్క్ చేయటం. ఆ తర్వాత గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్లో హెడ్-క్వార్టర్ ఉంది, పండిత శ్రీరామ శర్మాచార్య గారు స్థాపించారు. గాయత్రి మంత్రం ద్వారా ఎన్నో ప్రయోగాలు చేయటం, అంటే లైక్ అది అప్లై చేస్తే ఎలా వర్క్ అవుతుంది అనేసి. అక్కడి నుంచి రియల్ జర్నీ. ఇటుపక్క పత్రిజీ గారు, ఇటుపక్క మా మాస్టర్ మారెళ్ళ రామకృష్ణ గారు, విఠల్ బాబా గారు దత్త పరంపరలు. ఈ ప్యారలల్ గా ఈ ముగ్గురితో బాగా కనెక్ట్ అవడం. వీళ్ళతో కనెక్ట్ అయిన మూమెంట్ లోనే అబ్దుల్ కలాం గారు లీడ్ ఇండియా 2020 ఉంది కదా, ఆ మూమెంట్ లో ఒక 9 months పనిచేయటం. దాంట్లో ఇక్కడ సుదర్శనాచార్య గారు అనేసి వారితో వర్క్ చేస్తూ కలాం గారిని ఓ 3 times కలవటం. వారు నా ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ ని చూసి నువ్వెందుకు ఉద్యోగం చేయటం, ఉద్యోగం జాతకం అండి కాదు, గెలాక్సీ గురించి అడుగుతున్నప్పుడు ఒకసారి డిస్కషన్ వచ్చింది. వాళ్ళు ఈ గ్రహాలు పంపించేటప్పుడు అవి ఎక్కడ ఎలైన్ అయి ఉన్నాయో అంటారు కదా, అవి మన పంచాంగాల్లో కరెక్ట్ గా మ్యాచింగ్ ఉందని వారు చూపించారు. అంటే మీరు వెళ్ళటం అలా అది ఎట్లా జరిగింది? ఏది మీ ద్వారా, అంటే ఇప్పుడు మిమ్మల్ని అడగటం చూడండి అని చెప్పి ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి ఆయన లీడ్ ఇండియా 2020 ప్రోగ్రామ్స్ కి వచ్చేవారు. అలా కలిసినప్పుడు ఆస్ట్రాలజీ గురించి, ఆస్ట్రానమీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఇలా ఇది గెలాక్సీలో మనం పంపించేటప్పుడు కూడా రాకెట్ సైన్స్ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది సైంటిఫికల్. అప్పటి వరకు ఏంటంటే మన పెద్దవాళ్ళు నేర్పించారు, ఏదో చెప్పేస్తున్నాను. 2014 ముందర ఉన్న ఒపీనియన్ ఏంటంటే పెద్దవాళ్ళు నేను నేర్పించారు ఈ గ్రహం ఇదైతే. అప్పుడు ఏంటంటే వారు కొన్ని పిక్చర్స్ చూపించారు. సన్ దగ్గర ఇది ఉంటుంది, అంటే మనకి సన్కి ఏంది రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం ఇట్లా మంత్రం ఉంది, ఆ మంత్రానికి మ్యాచ్ అవుతుందా లేదా అని చూపించారు కొన్ని. ఇప్పుడు చంద్రుడికి శ్వేతవర్ణం, శ్వేతగంధం ఇట్లా మంత్రం చెప్తాం, అట్లా మ్యాచ్ అవుతుందా లేదా అని కొన్ని పిక్చర్స్ చూపించారు. అప్పుడు నాకు రియలైజ్ అయింది, ఓహో ఇది చాలా పెద్ద సైంటిఫికల్ అని. అప్పుడు ఆ జ్యోతిష్యాన్ని సైంటిఫికల్ గా చెప్పడం అనేది స్టార్ట్ చేయడం. అప్పుడు నేను MA ఆస్ట్రాలజీ ప్రొఫెషనల్ గా చేశా. అప్పటి వరకు ఏంటంటే నేర్చుకున్నది నా ఓన్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నది, మన పెద్దవాళ్ళు కొంత అలాగా కొంతమంది గురువులకి దగ్గర నేర్చుకున్నది, అలా తెలుసుకున్నది. దాన్ని కొద్దిగా నేను ఓన్ ఇంట్రెస్ట్ బుక్స్ చదివి నేర్చుకున్నది ఇది ఉంది. దీని నుంచి కొంత సాధనలో నేర్చుకున్నవి. ఇవన్నీ కాకుండా అక్కడికి వచ్చిన ఓహో ఇది కలాం గారు కూడా చెప్పారంటే ఇది పెద్దది అనే కాన్సెప్ట్ అన్నమాట. జస్ట్ అంత చెప్పిన ఒక మాట ఇట్లా ఎంత ఫ్యూ మినిట్స్, ఎక్కువసేపు కూడా కాదు, ఊరక ఇట్లా డిస్కషన్ లో ఈ పాయింట్ నాకు ఆయన ఊరక ఇట్లా అన్నారు అనమాట. ఓహో ఇది కూడా నాకు ఎంతో ఉపయోగపడింది. ఆ తర్వాత మారెళ్ళ రామకృష్ణ గారు, మాస్టర్ ఆక్కే గారు అంటారు, వారి సమాధి మందిరం కూడా ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉంది, మౌంట్ శంబాల అని. వారి దగ్గర ఎక్కువ రియలైజేషన్స్, అంటే ఆయన దాదాపులో ఒక 30-35 members గురువు దగ్గరికి వెళ్ళి కాశీలో ఆయన సాధన చేసి చాలా చేసి, అంటే మ్యారేజ్ చేసుకోకుండా ప్రొఫెసర్గా పనిచేసి ఎన్నో ఫిలాసఫీస్ ఒకే చోట నేర్పించడం అన్నమాట. దానికి క్లారిఫికేషన్స్ నాకు ఎక్కువ పత్రిజీ గారు ఇచ్చేవారు. అలా మీకు పర్టికులర్గా అంటే
లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇక వీరు నన్ను కలవటం కావచ్చు, వీరి ద్వారా నా జీవితం మారబోతుంది అనేటువంటి సంఘటన ఏదైనా ఉందా? అంటే బిఫోర్ మాస్టర్ గారు మారెళ్ళ రామకృష్ణ గారు కలవక ముందర నా లైఫ్ ఒకటి, ఆఫ్టర్ మాస్టర్ గారు కలిసిన తర్వాత ఒకటి. అంటే ఆయన ఓ రోజు పిలిచి 16 ముద్దలు అన్నం కలిపి పెట్టారు. ఈ రోజు నుంచి నువ్వు గురువులు పనిచేస్తావు అన్నారు. టకటకట ఇప్పుడు మీకు 2013లో ఇది జరిగింది. అప్పుడే పత్రిజీ గారితో క్లోజ్ అవ్వటం, విఠల్ బాబా గారితో క్లోజ్ అవ్వటం, ఇవన్నీ టకటకా జరుగుతూ పోయినాయి అనమాట. సో అది మ్యాజిక్ అని అనుకోవాలి. నాదేంది లీడ్ ఇండియాకి వెళ్ళటం ఏంది, కలాం గారిని కలవటం ఏంటి, అలా సంబంధమే లేదు వాళ్ళకి. ఇట్లా భగవానుడి సృష్టి ఎలా ఉంటుందంటేనంటే ఆయన వేసే, అంటే ఇది ఒక ఆటలాగా మనం అందులో భాగం అవుతాం. నిజంగా అసలు సంబంధం లేదు, ఊహించలేం మనం. అవును, అంటే ఏది ఎలా జరుగుతుంది అనేది కూడా ఊహించలేము అనమాట. అలా జరిగిపోయింది అనమాట. ఒకటి ఆ స్పిరిచువల్ ఎనర్జీ కనెక్ట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఓహో ఇవి వాడుకుంటే జీవితం ఎంతో సుభిక్షంగా ఉంటుంది, ఇవి వాడుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నారు అనేది అర్థమైపోయింది. సో మెడిటేషన్ చేస్తే ప్రయోజనం ఏంటి? చాలా మందికి రైట్ మెడిటేషన్ ఏందో తెలియదు. మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేస్తారా? చేస్తాను, ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తాను. ఇప్పుడు అసలు మెడిటేషన్ అనేది ఎందుకు అవసరం? ఒకటికి చేయాల్సిన అవసరం ఏముంది? చేస్తే ఏం వస్తుంది? చాలా మంది ఇదే అడుగుతారు. మెడిటేషన్ అసలు అంతసేపు ఎలా కూర్చుంటారండి? 5 నిమిషాలు కూర్చున్నా కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, డైవర్ట్ అయిపోతున్నాం అని అంటారు కదా. మీకు ఇంకొక ప్రశ్న అడుగుతా, నిద్ర ఎందుకు అవసరం? మన ఆరోగ్యం కోసం. అవునా? ఎరుకతో చేసే నిద్రే ధ్యానము, ఎరుక లేకుండా చేసే ధ్యానమే నిద్ర. సింపుల్. ఎరుక లేకుండా చేసే ధ్యానమే నిద్ర, ఎరుకతో చేసేది అనమాట. మనకి బాడీకి ఎనర్జీస్ మనకి వాయువు ద్వారా వస్తుంది, ఎప్పుడు బ్రీతింగ్ మనం చేస్తాం, తర్వాత వాటర్ ద్వారా వస్తుంది. అలాగే మనకి వచ్చేసి ఫుడ్ ద్వారా వస్తుంది, నిద్ర ద్వారా వస్తుంది, అన్నిటికన్నా హైయెస్ట్ ధ్యానం ద్వారా వస్తుంది. ఏదైతే విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తి, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ప్రాణశక్తి మన సహస్రార చక్రం నుంచి బాడీలోకి ఎంటర్ అవుతుంది. అది బాడీలో మనకి నిక్షిప్తం అవుతుంది. అదే మనకి నిద్రలో డీప్ స్లీప్లో మనకు తెలుసో తెలియకో జరుగుతుంది. 1 గంట ధ్యానము ఈజ్ ఈక్వల్ టు 3 hours స్లీప్, డీప్ స్లీప్. నువ్వు గంట సిన్సియర్గా ధ్యానం చేయగలిగితే 3 hours నిద్రపోయినట్టు సమానం. సో 3 hours నిద్రపోతే ఎంత రిలాక్సేషన్ వస్తుందో. ఇప్పుడు మీరు ఇంత వర్క్లో ఉన్నారు, ఎక్కడైనా ఎవరైనా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు బాగున్నారు, బాగా టైర్డ్ అయిపోతాం. ఏదో చైర్లో కూర్చొని కళ్ళు మూసుకొని మీ బ్రెత్ అబ్జర్వేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్టర్ 15 minutes తర్వాత మీరు ఒక 1.5 hour 2 hours నిద్రపోయి లేస్తే ఎంత రిలాక్స్డ్ అయిపోతారు, అంత అయిపోతారు. అంటే ఎందుకు అవసరం అని అంటే ఇదేనా మెయిన్ వచ్చేసి బేసిక్ నీడ్ ఇది. ఎప్పుడైతే రిలాక్సేషన్ నువ్వు ఎక్కువ పొందుతూ ఉంటావో ఆటోమేటిక్గా రిలాక్సేషన్ బాడీకి అలవాటు అయిపోతూ ఉంటే బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏమవుతాయి, రిపేర్ అవటం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆర్గాన్స్ రిపేర్ అవటం మొదలవుతుందో, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ బాగా మంచిగా తినండి, మంచిగా నిద్రపోండి అంటారు, చెప్తారు. మంచిగా నిద్రపోతే నిద్రే సగం వ్యాధి నయం చేస్తుంది అంటారు. నేనేమని చెబుతాను, నిద్రకు ఆల్టర్నేటివ్గా ధ్యానం ఉంది అంటున్నా, బెటర్ నిద్ర అంటున్నా. మెడిటేషన్ కి సరైన సమయం ఏదండి? ఏ సమయమైనా ఒకటే, ఎక్కడైనా ఒకటే. పూజ కంటే స్నానం చేయాలి, ధ్యానానికి స్నానం చేయడం అవసరం లేదు. మెడిటేషన్కి ఏమని చెప్పారు అంటే ఇలా కూర్చోవాలి, ఇలా చేయాలి అని రూల్ లేదు. సుఖం స్థిరం ఆసనం. నువ్వు ఎట్లా కంఫర్ట్గా ఉన్నావు, నువ్వు ఇక్కడ ఎట్లా కంఫర్ట్గా ఉన్నావా లేదా, నీ బ్రష్ చేసుకోకపోయినా నీకు కంఫర్ట్ ఉందా లేదా. ఫస్ట్ పాయింట్, నేను స్నానం చేస్తే కంఫర్ట్ అంటే స్నానం చేయి, స్నానం చేయకపోయినా కంఫర్ట్ అనుకుంటే అది నీ ఇష్టం. ఓకే, నువ్వు కంఫర్ట్గా ప్రశాంతంగా రిలాక్స్డ్గా కూర్చున్నావు అనుకోండి, ఆటోమేటిక్గా నీ శ్వాసను నువ్వు గమనించగలిగితే అది ఒకటి బేసిక్. అది ఫస్ట్లో చేయడం కష్టం, ఎందుకంటే మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, డిస్టర్బెన్స్. అది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నారు, ఏమీ స్మెల్ రాదు. మీ ఇంట్లో ఆ డస్ట్ ఉంది కిచెన్లో 2-3 రోజుల నుంచి చేసింది, అది తీయడానికి క్లీన్ చేశారు, ఏమవుతుంది, ఫస్ట్ స్మెల్ వస్తుంది కదా. అలాగే నువ్వు ధ్యానంలో కూర్చుంటే నీలో ఎప్పటి నుంచో బ్రెయిన్లో చెత్తేసావు కదా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇవన్నీ, ఈ చెత్త అంతా ఒకసారి కదలటం మొదలు పెడుతుంది, అందుకు ఎక్కువ అయిపోతాయి.
యోగ చిత్తవృత్తి నిరోధ. నీకు ఏదైతే అవసరం లేదో ఆ చెత్తనంతా క్లీన్ చేసే ప్రాసెస్సే ధ్యానం. నీ శరీరానికి స్నానం, నీ మైండ్కి ధ్యానం. ఇప్పుడు మెడిటేషన్ గురించి మాట్లాడుకుంటానండి. ముద్రలు ఏమన్నా పెట్టాలా అసలు? నార్మల్గా ఇప్పుడు నేను ఉన్నాను, ఎలా చేసుకోవాలి అసలు? అంటే మనకి ముద్రాస్ ఇవన్నీ అనేది కొద్దిగా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు యాడింగ్. ఎలా కూర్చోవాలి అసలు? సింపుల్, ఇలా కూర్చో, ఊరక చేతుల్లో చేతులు కలుపుకోండి, కాళ్ళను కలిపేసేయండి, హ్యాపీగా శ్వాసను గమనిస్తూ కూర్చోండి, చాలు. హ్యాపీగా శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస ఎక్కడి వరకు వెళ్తుందో గమనించండి. శ్వాస ఎక్కడి నుంచి బయటకు వస్తుందో గమనించండి. ఇప్పుడు మీరు ఆలోచించడము, ఇప్పుడు మీరు ఒక 30 సెకండ్స్ చేశారు, మీ మైండ్ ఎంత కామ్ అయింది? చాలా పీస్ఫుల్ ఉంటుంది కదా, కొంచెం అంటే కొద్దిగా అనిపించింది. అదే ఒక 10 మినిట్స్ చేస్తే, అందుకని మన గురువులు ఏం చెప్పారు, మీకు ఎంత ఏజ్ ఉందో, మీకు ఒక 30 ఇయర్స్ అనుకుంటే 30 మినిట్స్, 40 ఇయర్స్ ఉంటే 40 మినిట్స్ చేయాలి. ఉదయం సాయంత్రం 40 మినిట్స్ చేసుకుంటే ఇంకా మంచిది, చాలు. అది మీ బస్సులో జర్నీలో ఉన్నారు, హ్యాపీగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని మంచి డివైన్ మ్యూజిక్ పెట్టుకొని హ్యాపీగా ట్రావెల్ చేస్తూ చేయండి. చాలా మంది నేను విన్నా మంచి మ్యూజిక్, ఏదైనా కృష్ణుడి ఫ్లూట్ మ్యూజిక్. ఎందుకు ఫ్లూట్ అంటే ఇవన్నీ మ్యూజిక్స్ ఎందుకంటే మ్యూజిక్ మెడిటేషన్ అంటారు. మ్యూజిక్ మెడిటేషన్ ఎందుకు హెల్ప్ అవుతుంది స్టార్టింగ్ స్టేజ్లో అంటే, నీ ఇంద్రియాలు మ్యూజిక్ మీదకి వెళ్ళిపోతాయి, అప్పుడు నీ ఆలోచనలు ఉండవు, తెలియకుండా ఇది క్లీనింగ్స్ అనేది అవుతూ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మ్యూజిక్ హెల్ప్ తీసుకోవచ్చు. లేదు, మ్యూజిక్ మెడిటేషన్లో ఇది అనమాట జరిగేది. ఒక్కొక్క మ్యూజిక్ ఉంటుంది, ఒక జలపాతం పారిన సౌండ్స్, లేకపోతే ఒక ఫ్లూట్ వాయిస్తున్న సౌండ్స్, లేకపోతే ఒక పియానో సౌండ్స్, నేచర్ సౌండ్స్, ఓంకారంతో, ఇవన్నిటితో మనం చేస్తూ ఉంటే స్టార్టింగ్ ఏదైనా మనకు నచ్చిన దాంట్లో టిబిటన్ మ్యూజిక్స్ అని ఉంటాయి, అవి ఇంకా బాగుంటాయి. వాటితో చేస్తుంటే ఇదంతా అంటే మీకు నెట్లో కొడితే వైరల్ కంటెంట్ అనమాట. ఏది మ్యూజిక్ మెడిటేషన్ అంటే చాలా పవర్ఫుల్ ఇదనమాట. ఏదో ఒక మ్యూజిక్ వాడుకుంటూ మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే మెడిటేషన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు మ్యూజిక్ చేయొచ్చు. ఇంకా బెస్ట్ ఏంటంటే ది స్పిరిచువల్ రియాలిటీ అని యూట్యూబ్లో ఒక యానిమేటెడ్ మూవీ ఉంది, తెలుగు నుంచి అరౌండ్ 40 లాంగ్వేజెస్. దాంట్లో మనకి మనం మెడిటేషన్ శక్తి ఎలా ఎంటర్ అవుతుంది, వచ్చినప్పుడు ఎలా ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచనలు ఒక్కొక్కటి ఎలా తగ్గిపోతాయి, అప్పుడు విశ్వశక్తి మన శరీరంలోకి ఎలా వెళ్తుంది, ఆ వెళ్ళినప్పుడు మన బ్యాటరీ ఛార్జింగ్ అయినట్టు ఎట్లా అవుతుంది, అయినప్పుడు మన శరీరం ఎంత లైట్ అవుతుంది, అప్పుడు మనం లైట్ అయ్యేటప్పుడు ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఆ నాడీల్లోకి ఎనర్జీ వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని పెయిన్స్, హిచ్చింగ్ ఫీలింగ్స్ వస్తాయి, అవన్నీ ఎట్లా క్లియర్ అవుతాయి. క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఆ నాడులన్నీ ఓపెన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఎంత ఫ్రీ అయిపోతాం, బాడీ ఎంత లైట్ అవుతుంది. అప్పుడు మనకి విచక్షణ వివేకం ఎలా యాక్టివేట్ అవుతాయి, అప్పుడు విచక్షణ వివేకం యాక్టివేట్ అయినప్పుడు సద్బుద్ధి ప్రచోదనం ఎలా అవుతుంది, అప్పుడు మనసు మాయలో పడకుండా, చిత్తంలో పడకుండా మనం బుద్ధి చెప్పే పనులే చేస్తాం. ఇప్పుడు మనకి రోడ్డు మీద వెళ్తుంటాం, ఓ చోట ఒకటి ఉంది నెగిటివ్, అది చేయాలనుకుంటాం. మనకి ఓ సినిమాకి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, మనసేమో సినిమాకి వెళ్ళమంటుంది, బుద్ధి ఏమో గుడికి వెళ్ళమంటుంది. ఏది వెళ్ళాలి, అక్కడ మన విచక్షణ వివేకమే వాడాలి. అవి యాక్టివేట్ అవుతూ ఉన్న కొద్దీ ఏమవుతుంది, మనలో హ్యాపీగా మనం మంచి పనులే చేస్తుంటాం. ఈరోజు ఒక మంచి పనితో మొదలవుతుంది, ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత అబ్బా ఈమె ఎంత మంచి బుద్ధిమంతురాలో, ఎంత జ్ఞానవంతురాలో అని సమాజం చూస్తుంది. ఇది ధ్యానం. ఇప్పుడు ఇక్కడ ఈ 2000 మధ్య ఇట్లా కలిపితే ఒకటే, ఇక్కడ గ్యాప్ ఇది ఓన్లీ 1 ఇంచే, కానీ ఈ గ్యాప్ ఒక 10 కిలోమీటర్స్ తర్వాత ఎంత ఉంటుంది. నీ లైఫ్ని ఇట్లా అనుకుంటే ఈ వర్డ్స్లో వెళ్ళామనుకుంటే డౌన్ వర్డ్స్లో ఇక్కడ చిన్న తప్పు చేస్తాం. ఓ చిన్న అప్పు చేశారు ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా, ఆ అప్పుకు వడ్డీ కట్టాడు, ఇంకొద్దిగా పెద్ద అప్పు అవుతుంది, ఆ అప్పు పెంచుకుంటూ వెళ్ళాడు, ఓ 5 ఇయర్స్ తర్వాత తీర్చలేనంత తప్పు అవుతుంది. ఇక్కడ అదే వ్యక్తి ఇప్పుడు ఒక 1000 రూపాయలు సేవింగ్ చేశాడు రోజుకి, ఒక నెలకి 30,000 అవుతుంది, ఒక సంవత్సరానికి 3 lakhs అవుతుంది, ఒక 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, దానికి ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఒక 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, ఇతని దగ్గర 1 కోటి రూపాయలు బ్యాలెన్స్ మిగులుతుంది, ఇతని దగ్గర 1 కోటి రూపాయలు అప్పు మిగులుతుంది. చిన్నదే ఇక్కడ.
అంత చిన్న అది ఫిజికల్ గా చెప్తే. అలాగే నీ ప్రాణశక్తి విషయంలో నువ్వు ఇక్కడ ఖర్చు చేసుకుంటూ వెళ్ళావు అనుకోండి ఓ చిన్నది, నీకేమవుతుంది, ఎంత ఖర్చు అయిపోతే నీ మనసు మాయలో పడతావు. మనసు మాయలో పడ్డప్పుడు శక్తి తగ్గిపోతుంది. శక్తి తగ్గిపోయినప్పుడు వ్యాధులు వస్తాయి. వ్యాధులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శక్తి తగ్గిపోయే కొద్దీ నీలో యాంగ్జైటీస్, ఒత్తిళ్ళు, స్ట్రెస్లు ఇవన్నీ పెరుగుతాయి. నిద్ర పట్టదు. ఎప్పుడైతే నిద్ర పట్టదో ఆటోమేటిక్గా నీ లైఫ్లో ఆర్గాన్స్ క్యాపబిలిటీ తగ్గుతుంది. ఆర్గాన్స్ క్యాపబిలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఆర్గాన్ ఫ్యాట్ ఉంటుంది. ఆ యాంగ్జైటీకి నువ్వేంటి నిద్రపోకుండా ఉండడానికి లోపల యాంగ్జైటీ ఉంది కదా, హెవీగా తింటారు. హెవీగా తిన్నప్పుడు ఏమవుతుంది, లావ్ అవుతారు. ఆటోమేటిక్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్. అదే ఇక్కడ విచక్షణ వివేకం పెరిగింది అనుకోండి, తెలియకుండా లైట్ అవుతారు. తెలియకుండా తినేదాని మీద దృష్టి ఉంటుంది. తెలియకుండా ఏం తింటున్నామనే అవగాహన ఉంటుంది. తినే దగ్గర నుంచి నిద్రపోయే దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని దగ్గర నుంచి ఉంటుంది. ఇప్పుడు మీరు లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ ని హ్యాపీగా పలకరించారు, మీ పిల్లల్ని హ్యాపీగా పలకరించారు, వాళ్ళు ఏం రియాక్షన్ ఇస్తారు, వాళ్ళు అదే విధంగా హ్యాపీగా రియాక్షన్ అవుతారు. మీరు ఇక్కడ నుంచి చికాకు తీసుకెళ్లారు రిలాక్స్ మోడ్లో కాకుండా, వాళ్ళని ఏదో ఒకటి అన్నారు, వాళ్ళు మీ పక్కన రియాక్షన్. మళ్ళీ మరుసటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఆ చికాకు సెట్ అయ్యేంత వరకు ఇంట్లో అంతా చికాకు వాతావరణం. ఒక్క ఇరిటేషన్ రిఫ్లెక్షన్ ఎంతమంది జీవితాలని రిఫ్లెక్ట్ చేసింది, చుట్టూ ఉన్న వాళ్ళందరూ. అది మనం అనుకుంటాం నా ఇరిటేషన్ నా వరకే కదా అనుకుంటాం. నా ఇరిటేషన్ సమాజాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో ఇరిటేట్ అయ్యా, నేను ఏదో వైఫ్ అని వచ్చా, ఆ అమ్మాయి ఇంట్లో చేస్తూ ఇంకంతా సాయంత్రం వరకు చికాకుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చిన తర్వాత నా ఆఫీస్లోకి వచ్చా, ఆఫీస్లో బాయ్ని ఏదో అన్నా, లేకపోతే మధ్యలో డ్రైవర్ని ఏదో అన్నా, లేకపోతే క్యాబ్ ఎక్కినప్పుడు క్యాబ్ వాడి మీద ఇరిటేషన్ చూపించా. వాడు పోతూ ఈవినింగ్ వరకు ఆ ఇరిటేషన్తో ఎవరినన్నా కొడితే, ఈ బాయ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత వాడు సాయంకాలం వరకు ఇరిటేషన్ ఉంటే, ఎంప్లాయీస్ ఇరిటేషన్గా ఉంటే, ఒక ఇరిటేషన్ లీడ్స్ ఎంతమంది ఇరిటేషన్ కారణం అవుతుంది. అదే నేను ఇంట్లో వస్తూ హ్యాపీగా ఈరోజు బాగా టిఫిన్ చేసావా అని మా ఆవిడతో అనొచ్చి, ఏ ఆఫీస్ బాయ్ ఏం రా బాగున్నావు, ఏంది బాగా నవ్వుతున్నావని హ్యాపీగా మాట్లాడి, అదే ఎంప్లాయీస్తో హ్యాపీగా మాట్లాడితే సాయంత్రానికి నాకు ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది. ఇంకా ఇరిటేషన్ నీ క్రియేషన్కి కారణం, డిస్ట్రాయ్కి కారణం, క్రియేషన్కి కారణం. చూడండి, ఆ ఇరిటేషన్ రావాలంటే నీ మైండ్ వేవ్స్ ఎప్పుడూ న్యూట్రల్గా ఉండాలి. ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు అండి మనం విశ్వంతో కనెక్ట్ అయ్యాము అని చెప్పే సంకేతాలు ఏమైనా ఉంటాయా? హ్యాపీ, నీలో హ్యాపీనెస్ పెరిగితే విశ్వంతో కనెక్ట్ అయినట్టు. అది మెడిటేషన్ చేస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నువ్వు నిద్ర లేవగానే నువ్వు ఎలా అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా ఉంటాము. హ్యాపీ స్లీప్ అయితే ఖచ్చితంగా రిలాక్స్డ్గా ఉంటావు, ఏదో ప్రశాంతంగా ఉంటావు. ఫస్ట్ 1 అవర్ నిద్రపోయిన తర్వాత ఎలా ఉంటావో అలాగే 1 గంట మెడిటేషన్ తర్వాత కూడా ఒక 1 అవర్ అలానే ఉంటావు. అంటే అప్పుడు కనెక్ట్ అయ్యామని ఎలా, అంటే కొన్ని సిగ్నల్స్ వస్తాయి. అప్పుడు నీలో శక్తికి వస్తేనే అలా ఉంటుంది, లేకపోతే కూర్చొని లేచామన్నట్టే ఉంటుంది. నువ్వు కూర్చొని లేచిన తర్వాత అలానే ఉంటుంది. ఓకే, దీంట్లో ఇంకా వెళ్ళే కొద్దీ అడ్వాన్స్డ్ టెక్నిక్. ఇప్పుడు కొంతమందికి హెవీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు రాకుండా ఏం చేయాలి, బ్రెయిన్ స్విచ్ ఆపాలి. దానికి ఒక బ్రీతింగ్ టెక్నిక్ ఉంది. ఓకే, మనకి ఇప్పుడు అన్నం తినేటప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయాలి, దానికి ఒక బ్రీతింగ్ టెక్నిక్ ఉంది. అప్పుడు రైట్ నాస్ట్రిల్ పనిచేయాలి. నువ్వు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మీరు చూసుకోండి, మీకు రైట్ నాస్ట్రిల్ పనిచేస్తుంది. అవును, అంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఎదుటివాడి శ్వాస ఏందో కనిపెట్టగలగాలి. అది యోగత్వం అంటే. ఇప్పుడు నీ బ్రీత్ని కనిపెట్టినప్పుడు నీ బ్రెయిన్ లో ఏం జరుగుతుందో నాకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి మరి. అంటే బ్రెయిన్ లో ఏంటి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇదేదో ఉంది, మనం అనుకున్న కాన్సెప్ట్ నుంచి ఇట్లా వచ్చింది, ఇప్పుడు ఏదో ఉంది ఇంకా తెలుసుకోవాలని ఆరాటం పెరిగిపోతుంది. రైట్ అయితే అదే లెఫ్ట్ పెరిగింది అనుకోండి, బ్రీతింగ్ మనస్సు సంబంధించింది అనమాట. అంటే మనస్సు ఏంటి, మా ఇంట్లో ఎవరు ఉన్నారు, లేకపోతే నా అకౌంట్లో ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, నా ఫ్యామిలీ, ఎమోషన్ రిలేటెడ్. ఇది జ్ఞాన రిలేటెడ్, ఇది క్రియేషన్ రిలేటెడ్. ఇదేంది, ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు భర్తతో ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఈ క్రియేషన్ వాడకూడదు, అక్కడ ఎమోషన్నే వాడాలి పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర. అప్పుడు లెఫ్ట్ నాస్ట్రల్ పనిచేయాలి. బయట జాబ్ ఫీల్డ్ లో అంతా రైట్ నాస్ట్రల్ వాడుకోవాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రైట్ నాస్ట్రల్ బ్రీతింగే వాడాలి. గైడెడ్ మెడిటేషన్ అని విన్నానండి, అంటే ఏంటి అసలు? గైడెడ్ మెడిటేషన్ అంటే ఇప్పుడు
నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక సింపుల్గా కూర్చోండి, ఎలా కూర్చోవాలి అని ఒక వాయిస్తో గైడ్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎలా కూర్చోవాలి, ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నారు, నిర్మలంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా వెళ్తున్నారు, మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా తొలగించుకోండి, హ్యాపీగా ఉండండి. దాంట్లో గైడెడ్ మెడిటేషన్లో సంకల్ప ధ్యానం అని, మనీ మెడిటేషన్ అని, మనీ కోసం అయితే ఎట్లాంటి సంకల్పాలు పెట్టుకోవాలి, అలా ఇది నిజం అండి, అలా ఉంటాయా? మనీ కోసం అని చెప్పి హెల్త్ కోసం మెడిటేషన్ ఉంది. ఎవ్రీథింగ్ యువర్ మైండ్. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉండాలి అని మీరు అనుకున్నారు, ఏం అవసరంలా. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను హెల్తీగా ఉన్నాను అనేసి అనుకోండి. అలా అనుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది, అట్లా అనుకుంటూ ఉన్నారనుకోండి, ఒక 4 రోజుల తర్వాత నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఓకే, నేను ఫుడ్లో మార్చుకోవాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అర్థమైంది? ఎవ్రీథింగ్ అర్థమైంది. నేను మనీ సంపాదించాలి, మంచిగా సంపాదించాలి, ఉన్నతం అవ్వాలి అంటే ఆటోమేటిక్గా మనీ సంబంధించిన ఐడియాలు, ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయో కనిపిస్తాయి. దీంట్లో లక్ అనేది ఓన్లీ 20%, 80% నీ ఐడెంటిఫికేషన్, నీ వర్క్ అనేది ఉంటుంది. సో అలా మనీకి మెడిటేషన్ చేసుకోవచ్చు, ఆరోగ్యానికి మెడిటేషన్ చేసుకోవచ్చు. అన్నిటినీ ఏం లేదమ్మా, బ్రెయిన్ ప్రోగ్రామింగ్ చేసుకోవడమే. సింపుల్ బ్రెయిన్ని మంచి వైపు నడిపించడం, నీకేం కావాలో అటువైపు నడిపించడం. రిమోట్ కార్ లాగా ఎట్లా పడితే అట్లా వదిలేయకుండా నీకు కావాల్సిన సైడ్ కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, ల్యాండ్లో సింపుల్గా మీకు ధ్యానం గురించి అర్థం అవ్వాలంటే సింపుల్గా చెప్తాను. ఒక ల్యాండ్ ఉంది, ఒక 1000 గజాల ల్యాండ్ వదిలేసామనుకో ఏదో మొక్కలు పెరిగిపోతాయి. దాంట్లో మంచి ఒక 10 జామ మొక్కలు, 10 మామిడి మొక్కలు, 10 కొంత కూరగాయలు, ఇవన్నీ వేసామనుకోండి ఒక 100 గజాల్లో, నీకు కావాల్సిన కూరగాయలు అక్కడే వస్తాయి, నీకు కావాల్సిన ఫ్రూట్స్ అక్కడే వస్తాయి, నీకు కావాల్సినవన్నీ అక్కడే వస్తాయి. నీకు కావాల్సి నాటుకునే ప్రాసెస్సే సంకల్ప ధ్యానం. నీకు అనవసరమైన పీకేసేదే ధ్యానంలో యోగ చిత్తవృత్తి నిరోధ. నీకు అనవసరాలు పీకేయడం, నాకు ఈ ఆలోచన అవసరం లేదు. సో అలాగా గైడెడ్ మెడిటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. గైడెడ్ వాటిని కసెట్ లాగా పెట్టుకుని, లేకపోతే ఇప్పుడు ఉన్నాయి మనకి యూట్యూబ్ లో చాలా మంది గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి. కావాలంటే దానికోసమే ఒక ఎపిసోడ్ చేద్దామంటే చేద్దాం. గైడెడ్ మెడిటేషన్, మనీ మెడిటేషన్, అలాగే వచ్చేసి మెడిటేషన్ కూర్చోవాలంటే ఎట్లా కూర్చోవాలి, ఇవన్నీ కూడా ఒక మెడిటేషన్ మీద ఒకటి చేయొచ్చు. తప్పకుండా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ బుద్ధిజం మెడిటేషన్ అండి. గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం మనకి ప్రసాదించిన మెడిటేషన్ టెక్నిక్ ఆనాపానసతి. ఆనాపానసతిలో చాలా లెవెల్స్ ఉన్నాయి. కాయనోపాసన, శరీరాన్ని అబ్జర్వ్ చేసేది. చిత్తానోపాసన, నీ ఆలోచనలు అబ్జర్వ్ చేసేది. ధర్మానోపాసన, నువ్వు చేసే చేష్టలు పనులను అబ్జర్వ్ చేసేది. అలాగే వచ్చేసి చిత్తానోపాసన, ఇట్లా మనకి లెవెల్స్ ఉన్నాయన్నమాట. లెవెల్స్తో వెళ్ళి చివరికి విపాసన అంటారు. విపాసన మనకి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ విపాసనలో మౌనంలో ఉండి ఇవన్నీ చేస్తారు. ఆనాపాన సతి అంటే ఆన ఉచ్ఛ్వాస, నిశ్వాస, సతి కూడుకొని ఉన్నది. పాలీ భాషలో ఆనాపాన సతి అంటే ఇనిహేల్ ఎజ్జేల్ని అబ్జర్వ్ చేసింది. అదే పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అనే పేరుతో ప్రచారం చేశారు. సింపుల్ గౌతమ బుద్ధుడు చెప్పిన టెక్నిక్ అది. దాంట్లో ఆయన డిఫరెంట్ సన్యాసం ఏంటి, వాళ్ళ తర్వాత వచ్చినప్పుడు కొన్ని విభజనలు వచ్చింది. కానీ మెయిన్ టెక్నిక్ ఇది ఆనాపానసతి. మెడిటేషన్ని చేసుకుంటే చాలా సింపుల్ గౌతమ బుద్ధ పద్ధతిలో. సో ఏదైనా లైఫ్ చేంజింగ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఖచ్చితంగా మెడిటేషన్ అందులో ఉంటుంది అని చెప్పి. మనకి లైఫ్ చేంజింగ్కి ఏంటంటే మనకి ప్రాణశక్తి పెరగటం అమ్మా, ప్రాణశక్తి పెంచుకోవడం. లైఫ్ నాశనానికి ప్రాణశక్తి తగ్గించుకోవడం. నువ్వు ప్రాణశక్తి దేంట్లో తగ్గుతున్నాయంటే మనం చేసే బయట అన్ని చేష్టల్లో ప్రాణశక్తి పోతున్నాయి. ఎన్ని నెగిటివ్ హ్యాబిట్స్లో అన్నిట్లో పోతుంది. ప్రాణశక్తి పెరిగేది ధ్యానము, మంత్రము, ఒక గుడికి వెళ్ళటము, ఒక మంచి గ్రంథం చదవటము, సజ్జన సాంగత్యం చేయటము, సద్గంధ ప్రజం, స్వాధ్యాయము అంటాను. స్వాధ్యాయం చేయటం వల్ల మనకి కొంత కొత్త విషయం తెలిసామన్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎంగేజ్మెంట్. ఇవన్నీ ప్రాణశక్తిని పెంచే ఐటమ్స్. నువ్వు ఎక్కడికైనా సినిమాకి వెళ్ళావు, ఇరిటేట్ ఫీల్ అయ్యావు,
ప్రాణశక్తి పోతుంది. లేకపోతే ఒక పక్కన ఎవడో సిగరెట్ తాగేవాడు కనిపించాడు, వాడి వల్ల ఇరిటేట్ అవుతారు, ప్రాణశక్తి పోతుంది. నీకు ఇరిటేషన్, చికాకు పుట్టించే పనులన్నిటి వల్ల ప్రాణశక్తి పోతూ ఉంటుంది. వీటి వల్ల ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ యాక్టివిటీలను లైఫ్లో పెంచుకుంటూ ఈ యాక్టివిటీలను తగ్గించుకుంటూ ఉంటుంది. ఆశ్రమ జీవనం అంటే ఏం లేదు, ఈ యాక్టివిటీ పాజిటివ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి. భౌతిక ప్రపంచంలో ఈ యాక్టివిటీలు ఎక్కువ ఉంటాయి, ఈ తక్కువ ఉంటాయి, అంతే డిఫరెన్స్. అది ఒకటి తెలుసుకోవాలి అందరూ. రైట్, చాలా చక్కగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.